హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ హైదరాబాద్ సిరీస్లో డైలీ బిర్యానీలు తిని బోర్ కొట్టేసి మనం దగ్గరలో ఉన్న ఏదైనా మండి కోసం అయితే వెతుకుతూ ఉంటే మనకు మదీనాగూడకు దగ్గరలో ఉన్నటువంటి మండి బీస్ట్ అయితే కనపడింది. ఇదైతే మనకు టువర్డ్స్ మియాపూర్ లెఫ్ట్ సైడ్ 3rd ఫ్లోర్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఇది జైల్ థీమ్డ్ మండి అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా చాలా నీట్గా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. కాకపోతే లోపల కొంచెం డార్క్నెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా అంతా కూడా చాలా నీట్గా హైజీన్గా అయితే ఉంది. సో మనకి ఇక్కడ ఐటమ్స్ వచ్చేసరికి రకరకాల ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లైక్ సీ ఫుడ్ కానీ మటన్, చికెన్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మండీస్. సో ఇక్కడ మండి మ్యాక్సిమం వచ్చేసి 2 పర్సన్స్కి మాత్రమే ఉంది. సో 1 మండి ఫుల్ ప్లేట్ తీసుకుంటే ఇద్దరైతే ఖచ్చితంగా తినగలరు. అండ్ ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి పీస్ మాత్రం చాలా కాస్ట్ ఉంది. మండి కాస్ట్ 600 అయితే మన పీస్ కాస్ట్ వచ్చేసి 250 240 అయితే పెట్టాడనమాట. బట్ వీడిచ్చిన కాంప్లిమెంటరీ సూప్ ఉంది గురు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మండీలోకి 2 రకాల రైస్ ఐటమ్స్ అయితే ఇస్తారనమాట. వాడికి టేస్ట్ కోసం కూడా మనకు శాంపిల్స్ అయితే తీసుకొస్తారు. ఒకటైతే నార్మల్ ప్లెయిన్ రైస్ ఉంటుంది, ఇంకోటి అయితే కుప్సా రైస్ అని చెప్పారు. అది కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇంకా స్టార్టర్స్కి వచ్చేసరికి మేమైతే చిల్లీ ప్రాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత రోస్టెడ్ ప్రాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అవి కూడా అయితే సూపర్ టేస్ట్ అంటే సూపర్గా అయితే ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ప్రాన్స్ కూడా. క్వాంటిటీ కూడా పర్లేదు, సరిపోతుంది, మంచిగానే ఇచ్చారు. స్టార్టర్స్ అన్నీ కూడా విత్ మైనీస్ తోటి చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం తింటా ఉంటే లిటరల్గా అండి ఆ ఫ్రెష్నెస్ అయితే ఎక్కడా పోలేదు. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి రోస్టెడ్ ప్రాన్స్ కూడా. సో ఇంకొచ్చేసి మేము మెయిన్ కోర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేమైతే ఒక జ్యూసీ మండి అండ్ ఫిష్ మండి రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. జ్యూసీ మండి రైస్లోనేమో నార్మల్ రైస్ అండ్ ఫిష్ మండిలోనేమో అయితే ఆ కుప్సా రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆ జ్యూసీ మండి ఎలా ఉందంటే మనం చికెన్ స్టూతో తాగేటప్పుడు సూపిస్తారు కదా, అలా ఉందన్నమాట. అది చాలా తీయగా అండ్ చాలా బాగుంది. మండి రైస్ అలానే తినాలి, అంత మసాలాతో తింటే ఏం బాగుంటుంది. ఎప్పుడైతే ప్లెయిన్గా అయితే తింటామో అదే మనకు పక్కా మండి అనమాట. ఆ స్ట్రూ కొంచెం వేసుకొని మటన్ పీస్ వేసుకొని తింటా ఉంటే మటన్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. టేస్ట్ మాత్రం సరిగ్గా ఉంది, లిటరల్గా మరీ ఘాటు లేకుండా చాలా అంటే చాలా బాగుంది తింటా ఉంటే. ఇంకొచ్చేసి మనకు దీంతో పాటు కొంచెం మజ్జిగ అండ్ టమోటా రైస్ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి అయితే ఇచ్చారనమాట. టేస్ట్ మాత్రం అదుర్సు. మండీలో అయితే నల్లిబొక్క అయితే వచ్చేసింది. సో అందరూ కలిపి నా మీద దయతో నాకైతే ఇచ్చేసారు ఆ నల్లిబొక్కని. అది మనం గుంజుతుంటే రాలేదు కాబట్టి బొక్కతోటి దాని లోపల ఉన్న నల్లినంతా తీసేసి తింటా ఉంటే సరిగ్గా ఉంది టేస్ట్ మాత్రము. ఇంకా ఫిష్ కూడా చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఆ రైస్ తోటి ఆ ఫిష్ చాలా టెండర్గా చాలా బాగుంది, ఫ్రెష్గా కూడా ఉంది. నో నీసు వాసన, పర్ఫెక్ట్లీ కుక్డ్ అంతే అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా మేము లాస్ట్లో వచ్చేసి కునాఫ్ అయితే ఆర్డర్ తీసుకున్నాము. అదైతే కాస్ట్ ఎక్కువ ఉంది, అంటే 350 సంథింగ్ ఉంది. బట్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది విత్ షుగర్ సిరప్ తోటి. మేమైతే ఈ కునాఫాకి అయితే ఫిదా అయిపోయాము. వన్స్ అది తిన్న తర్వాత మా బుడ్డోడు కూడా టేస్ట్ చేశాడు, వానికి కూడా బాగా నచ్చిందనమాట కునాఫా. ఇంకా ఫైనల్గా బిల్ కట్టే టైం అయితే వచ్చేసింది. బిల్ అయితే కట్టేసాము, బయలుదేరిపోయాము ఇంటికైతే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది ఊరగాయ ఫర్ మోర్ వీడియోస్.